స్టూడెంట్స్ వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటీలోని 73, 74వ రాజ్యాంగ సవరణలు గ్రామీణ మరియు పట్టణ పాలన అందులో టాపిక్లోని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్, పంచాయతీ సభ్యుల అనర్హతను తెలిపే ఆర్టికల్ ఏది? పంచాయతీ సభ్యుల అనర్హతను తెలిపే ఆర్టికల్ 243F. 243F వచ్చేసి పంచాయతీ సభ్యుల అనర్హతలను తెలిపే ఆర్టికల్. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయుటకు వయోపరిమితి ఎంత? పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయుటకు వయోపరిమితి ఎంత? 21 years. పంచాయతీరాజ్ సంస్థల విధుల జాబితాకు సంబంధించి సరికానిది ఏది? పంచాయతీరాజ్ సంస్థల విధుల జాబితాకు సంబంధించి సరికానిది ఏది? సో ఫస్ట్, చిన్న తరహా అటవీ ఉత్పత్తులు, ఇది కరెక్ట్ అండి. సాంకేతిక శిక్షణ మరియు వృత్తి విద్య, ఇది కూడా కరెక్ట్. సంప్రదాయేతర ఇంధన వనరులు, ఇది కూడా కరెక్ట్. సో శ్మశానాల ఏర్పాటు నిర్వహణ అనేది పంచాయతీరాజ్ సంస్థల విధుల జాబితాకు సంబంధించి సరికానిది అన్నట్టు. మొదటి సమావేశం ప్రారంభమైన తేదీ నుంచి గ్రామ పంచాయతీ కాలపరిమితి 5 సంవత్సరాలని ఏ ఆర్టికల్లో పేర్కొన్నారు? మొదటి సమావేశం ప్రారంభమైన తేదీ నుంచి గ్రామ పంచాయతీ కాలపరిమితి 5 సంవత్సరాలని ఏ ఆర్టికల్లో పేర్కొన్నారు? 243E1. తెలంగాణ రాష్ట్రంలో కింది వానిలో ఏది కార్పొరేషన్ కాదు? నల్గొండ. నెక్స్ట్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ GHMCకు 2 ఫిబ్రవరి 2016న జరిగిన ఎన్నికల్లో ఆయా పార్టీలకు వచ్చిన కార్పొరేట్ స్థానాలతో జతపరచండి. సో కాంగ్రెస్ 2, నెక్స్ట్ తెలుగుదేశం 1, భారతీయ జనతా పార్టీ 3, మజ్లిస్ 4. సో ఇది ఆన్సర్ అండి. యాక్చువల్గా కాంగ్రెస్ 2 సీట్లు, తెలుగుదేశం 1, భారతీయ జనతా పార్టీ 4, మజ్లిస్ 44. నెక్స్ట్, పారిశ్రామికంగా శీఘ్రగతిన అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడానికి అనువైన పరిస్థితులు లేని ప్రాంతాల్లో ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా కింది వాటిలో వీటిని ఏర్పాటు చేస్తుంది. పారిశ్రామికంగా శీఘ్రగతిన అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడానికి అనువైన పరిస్థితులు లేని ప్రాంతాల్లో ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా కింది వాటిలో వీటిని ఏర్పాటు చేస్తుంది. నోటిఫైడ్ ఏరియా కమిటీ. మన దేశంలో మొట్టమొదటి పట్టణాభివృద్ధి సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1964లో మొట్టమొదటి పట్టణాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారండి. భారత రాజ్యాంగంలో మున్సిపాలిటీ చట్టం గురించి వివరించే ఆర్టికల్స్ ఏవి? భారత రాజ్యాంగంలో మున్సిపాలిటీ చట్టం గురించి వివరించే ఆర్టికల్స్ 243P, 243ZG. తెలంగాణ రాష్ట్రంలో GHMC మొట్టమొదటి మేయర్గా ఎన్నికైన బొంతు రామ్మోహన్ ఏ ప్రాంతం నుంచి కార్పొరేటర్గా ఎన్నికయ్యాడు? చర్లపల్లి అండి. తెలంగాణ రాష్ట్రంలోని GHMC మొట్టమొదటి మేయర్గా ఎన్నికైన బొంతు రామ్మోహన్ ఏ ప్రాంతం నుంచి కార్పొరేటర్గా ఎన్నికయ్యాడు? చర్లపల్లి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను తొలగించేది ఎవరు? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను తొలగించేది ఎవరు? రాష్ట్రపతి. ప్రస్తుతం హైదరాబాద్ నగర ప్రథమ పౌరుడు ఎవరు? ప్రస్తుతం హైదరాబాద్ నగర ప్రథమ పౌరుడు బి రామ్మోహన్. హైదరాబాద్ నగర మేయర్గా పనిచేయనిది కింది వారిలో ఎవరు? హైదరాబాద్ నగర మేయర్గా పనిచేయంది కింది వారిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ అండి. నెక్స్ట్, రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏది? రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏది? దాద్రా నగర్ హవేలీ. సో ఈ దాద్రా నగర్ హవేలీలో రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం అండి.
ఇవండి ఈ వీడియోలోని గ్రామీణ మరియు పట్టణ పాలన 73, 74వ రాజ్యాంగ సవరణలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని అప్డేట్స్‌తో కలుద్దాం.